హలో అందరికి. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ఇన్ఫో తెలుగు ఛానల్. మన మార్కెట్స్ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి చాలా నెగెటివ్‌లోనే క్లోజ్ అయ్యాయి. దానికి గల కారణాలు ప్లస్ యెస్టర్‌డే ఫెడ్ మీట్ వచ్చింది. ఫెడ్ మీట్ 0.25 కట్ చేసింది. అయినా మన మార్కెట్స్ అనేది డౌన్ సైడ్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకా మన మార్కెట్స్ ఎంత పడనున్నాయి? రేపటి మార్కెట్ అనాలిసిస్‌తో పాటు మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చేసి ఫార్మా, ఐటీ అండ్ టెక్స్టైల్ స్టాక్స్ అనేది మనం వాచ్ చేయొచ్చు. అవి అప్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఐపీఓస్ కొత్త ఐపీఓస్ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాము. ప్లస్ ఈ వీడియో అనేది మనము ఎడ్యుకేషన్ పర్పస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరేమైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే బై, సెల్ చేయగలరు. నెక్స్ట్ మార్కెట్స్ వచ్చేసి ఈరోజు నిఫ్టీ వచ్చేసి 247 పాయింట్స్ నెగెటివ్. సెన్సెక్స్ వచ్చేసి 960 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 563 పాయింట్స్. ఐటీ నిఫ్టీ వచ్చేసి 572 పాయింట్స్. బీఎస్‌సీ స్మాల్ క్యాప్ వచ్చేసి 159 పాయింట్స్ నెగెటివ్‌లో క్లోజ్ అయ్యాయి. మార్కెట్స్ నెగెటివ్ క్లోజ్ అవ్వడానికి కారణం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి దానికి కారణం యాక్చువల్‌గా ఏందంటే ఫెడ్ మీట్ ఉంది యెస్టర్‌డే. ఫెడ్ మీట్ అనేది మనకు 0.25 కట్ చేస్తుంది. అది పాజిటివే అని చెప్పేసి అనుకున్నాం. కానీ మన పాజిటివే న్యూస్ అనేది పాజిటివే. కానీ నెక్స్ట్ ఇయర్‌కు అంటే 2025 ఇయర్‌లో ఇంతకుముందు గైడెన్స్ అంటే ప్రొవిజన్ ఇచ్చినప్పుడు 4 రేట్ కట్స్ ఉంటాయి 2025లో అని చెప్పేసి ఇంతకుముందు గైడెన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు రేట్ కట్ 2025లో 2 రేట్స్ కట్ అంటే ఇంతకుముందు 4 ఉండొచ్చు. 0.25 చొప్పున 1% అనేది డౌన్ సైడ్ ఉండొచ్చని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు 2 రేట్ కట్ 4 కాకుండా 2 రేట్స్ కట్సే ఉండొచ్చని చెప్పేసి ఇప్పుడు చెప్పారు. ప్లస్ దానికి తోడుగా ఏందంటే ఇన్‌ఫ్లేషన్ అనేది తగ్గకపోవచ్చు. తగ్గితేనే మనం రేట్ కట్ చేయొచ్చు. అంతగా ఉండకపోవచ్చు. ప్లస్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ డాటా దానివల్ల మనకు రేట్ కట్ ఉండకపోవచ్చు అని చెప్పేసి చెప్పడం వల్ల అయితే రేట్ కట్ ఉండదేమో అనే ఉద్దేశంతోని మార్కెట్‌లో గ్లోబల్‌గా డీప్ కరెక్షన్ వచ్చాయి. దాంతో పాటు మన మార్కెట్ కూడా కరెక్షన్ రావడం జరిగింది. కానీ మన మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక కూడా మన మార్కెట్స్ వచ్చేసి అంటే మన మార్కెట్‌లో అనేది ఏమంటారు ట్రబుల్స్ అంటే ప్రాబ్లమ్స్ అయితే లేవు. గ్లోబల్ మార్కెట్ సినారియోని బట్టి మన మార్కెట్‌లో అనేది గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు మన మార్కెట్‌లో మనం చేయాల్సినదేంటి? ఈక్విటీ మార్కెట్స్‌లో బై చేసి ఉంచుకుంటే మాత్రం ప్రాబ్లమ్ అయితే ఉండదు. మనం ఎప్పుడు చెప్తూనే ఉన్నాము. 1, 2 డేస్ డౌన్‌లో ఉంటుందేమో. బట్ మళ్ళీ వేరే డాటా వస్తుంది. మార్కెట్ అప్ సైడ్ రావడం జరుగుతుంది. కాబట్టి మనము వెయిట్ చేస్తే మంచి స్టాక్స్‌ని పర్చేజ్ చేసి ఉంచుకుంటే మనం ఆటోమేటిక్‌గా గెయిన్ చేయడం జరుగుతుంది. ప్లస్ 3-5 ఇయర్స్ గనుక హోల్డ్ చేసుకుంటే మనకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. మనకిప్పుడు వచ్చేసి 23,951లో ఇది క్లోజ్ అయింది నిఫ్టీ అనేది. మనకు 23,800 అనేది సపోర్ట్ లెవెల్. అది మేజర్ సపోర్ట్ లెవెల్. ఎందుకు అంటే 23,800 అనేది ఇప్పుడు కాకుండా ఇంతకుముందు కూడా చూడండి ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఈ మధ్యలో మొన్న కవర్ అయిపోయింది. అంటే గ్యాప్ ఫిల్లింగ్ అయిపోయింది. కాబట్టి మార్కెట్స్ వచ్చేసి 23,800 అనేది సపోర్ట్. ఇప్పుడు 23,800 గనక మనకు సపోర్ట్ తీసుకోకపోతే రేపు కూడా మన మార్కెట్స్ అంటే అంతగా మేజర్‌గా ఇంపాక్ట్ చేసే అంశాలైతే లేవు. కానీ మన మార్కెట్‌లో అంటే ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఒకటి జరుగుతూనే ఉంది. ప్లస్ మన మార్కెట్‌లో నెక్స్ట్ ఫిబ్రవరి 1న మన మార్కెట్ అంటే ఇది ఏమంటారు బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ ర్యాలీ ఒకటి ఛాన్సెస్ ఉంది మన మార్కెట్‌లో రావడానికి. ప్లస్ వన్ సైడ్ మార్కెట్స్ అయితే ఎప్పుడు పడవు. ఆ ఒక్క ఈవెంట్ అయితే అయిపోయింది. ప్లస్ మన దగ్గర నెక్స్ట్ ఏవైనా కారణాలు ఉండడం వల్ల మన దగ్గర ఉన్న డాటా వల్ల మనకు అప్ సైడ్ రావడానికి జరుగుతుంది. వన్ సైడ్ అయితే ఎప్పుడు వెళ్ళదు. కాబట్టి మనం పర్చేజ్ చేసి ఉంచుకుంటే ప్రాబ్లమ్ అయితే ఉండదు లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్‌లో డౌన్ సైడ్ వచ్చినా గానీ లాంగ్ టర్మ్ అయితే ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఈ 23,800 సపోర్ట్ అది బ్రేక్ అయితే 23,500 మాక్సిమం. తర్వాత ఇప్పుడు 24,000 అనేది మళ్ళీ రెసిస్టెన్స్ 24,200, 24,500 అనేది రెసిస్టెన్స్. ప్లస్ ఇప్పుడు దీని ప్రకారంగా చూసుకుంటే మనకు ఆహ్, అంటే 24,000 రేపు ఓపెన్ అవ్వచ్చు. ప్లస్‌లోనే ఓపెన్ అయితే 24 పైన ఓపెన్ అయ్యి 24 పైన హోల్డ్ అయితే 24,200, 24,200 పైన 24,400-500 అనేది అప్ సైడ్.
ప్లస్ మార్కెట్ అప్ సైడ్ రావడానికి అంటే మనకు బడ్జెట్ ర్యాలీ వస్తేనే మనకు అప్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ ఇది ఏమంటారు ఆప్షన్స్ ఈరోజు ఎక్స్‌పైరీ అయింది. ఆప్షన్ ఎక్స్‌పైరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఆప్షన్‌లోకెళ్ళి చూస్తాము. నెక్స్ట్ ఈరోజు మార్కెట్ చూడండి ఓపెనింగ్ వచ్చేసి గ్యాప్ డౌన్ అయిపోయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాక కొంచెం అప్ సైడ్ రికవర్ వచ్చేసి మళ్ళీ అక్కడ ఏదన్నా కొంచెం మొమెంటమ్ వచ్చింది కానీ బ్యాంక్ నిఫ్టీలో. మీకు నిఫ్టీలో మాత్రం చూడండి ఓన్లీ మార్నింగ్ ఒక మూవ్‌మెంట్ ఉంది. తర్వాత అయితే మొత్తం టోటల్‌గా అక్కడే ఉంది. కాబట్టి ఈరోజైతే మొమెంటమ్ అయితే అస్సలు లేదు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కొంచెం 1 అవర్‌లో ఫస్ట్ 1 అవర్ ఉంది. తర్వాత అయితే అక్కడ ఫ్లాట్‌గా ఉండిపోయింది. బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 51,575 దగ్గర క్లోజ్ అయింది. 51,500 అనేది సపోర్ట్ లెవెల్. అప్ సైడ్ అయితే 51,800, 52,000. డౌన్ సైడ్ వచ్చేసి 51,000 అనేది డౌన్ సైడ్ వచ్చేసి సపోర్ట్ లెవెల్ ఉంది. బట్ మనం ఆప్షన్స్ ప్రకారంగా చూసుకుంటే మనకు ఆప్షన్స్‌లో వచ్చేసి ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే ఎందుకంటే మనకు ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టే మార్కెట్‌లో అనేది మొమెంటం రావడం జరుగుతుంది. 26 జనవరి ఇది వచ్చేసి 24,000 అనేది సపోర్ట్ లెవెల్. 24 కాబట్టి మనకు రేపు గ్యాప్ డౌన్ మాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 24 తర్వాత 24,100, 200 200 పైన హోల్డ్ అయితేనే 24,500 అనేది వస్తుంది. 24,000 అయితే సపోర్ట్ ఉంది కాబట్టి మాక్సిమం రేపు మళ్ళీ మనకు గ్యాప్ అప్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకు 51,500 అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా రెండిటికి యాక్ట్ అవుతుంది. కాబట్టి దీనిపైన హోల్డ్ అయితే మనకు 52,000 అనేది రెసిస్టెన్స్‌గా అవుతుంది. 50 తర్వాత 51,000 అంటే దీని కింద వచ్చేసి 51,000 అనేది మనకు సపోర్ట్‌గా ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ పరంగా. నెక్స్ట్ మనం అనుకున్నాం అంటే మార్కెట్‌లో డౌన్ సైడ్ వస్తున్నాయి. మార్కెట్‌లో డౌన్ సైడ్ వచ్చినా గూడా మనకు ఎలా ఉంటుంది అంటే మంచి స్టాక్స్ అనేది డౌన్ సైడ్ వస్తాయి. అంటే ఎనీ స్టాక్స్ మీకు మార్కెట్ ఫాల్‌లో వచ్చేసి ఎనీ మంచి స్టాక్స్ కూడా డౌన్ సైడ్ వస్తది. కానీ మనం బై చేసి హోల్డ్ చేసుకున్నాం అనుకోండి 1, 2 డేస్ హోల్డ్ చేస్తే మార్కెట్ రికవర్ అయ్యే ముందట్లో మనకు మంచి స్టాక్స్ అనేది ఇమ్మీడియేట్‌గా రికవర్ అవ్వడం జరుగుతుంది. మనం అనుకున్నాం ఇప్పుడు మనకు డాటా వచ్చేసి ఇది ఇంట్రెస్ట్ పెయిడ్ రేట్ నిన్న వచ్చేసింది. ఇది మేజర్ అనుకున్నాం. 4.75 ఉంటే 4.5 ఎక్స్‌పెక్ట్ చేసినాం 4.5 వచ్చింది. బట్ నెక్స్ట్ ఇయర్‌కు వీళ్ళు రేట్ కట్ 4 ఉంటాయి అనుకుంటే 2 ఉంది. మళ్ళీ మేజర్‌గా వచ్చేసి మనకు ఈ మధ్యలో వచ్చేసి మీడియంగా ఉంది. ఇది జపాన్‌ది ఉంది. యూఎస్‌ది జాబ్లెస్ క్లెయిమ్స్ ఉన్నది. ఇది ఎప్పుడు 19థ్ హోమ్ సేల్స్ 19థ్ హోమ్ సేల్స్ కూడా 3.96 అనుకుంటే 4.07 వచ్చింది. పెట్టాడు ఇంకా అప్డేట్ అని కాలేదు. కాబట్టి ఈరోజు 9థ్ వరకు అప్డేట్ అవుతుంది. 19థ్ దీన్ని బట్టి కూడా మనకు మార్కెట్‌లో అనేది ఉంటుంది. ప్లస్ మనకు మార్కెట్ వచ్చేసి 25థ్‌న మనకు హాలిడే ఉంది. మనకు 26థ్‌న అనేది మళ్ళీ ఎక్స్‌పైరీ ఉంటుంది ఆప్షన్స్. 24థ్‌న వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 26 నిఫ్టీ వచ్చేసి 26థ్‌న ఎక్స్‌పైరీ అయితే ఉంది. 6 డిసెంబర్ ఎక్స్‌పైరీ ఉంది. కాబట్టి మనకు మార్కెట్‌లో మళ్ళీ రికవర్డ్ అయితే ఇప్పుడు ఎందుకంటే 24,000 అనేది మేజర్ సపోర్ట్‌గా ఉంది. అది బ్రేక్ అయితేనే మనకు 100 పాయింట్స్ అట్లా వస్తుంది. కానీ మరీ అయితే మాక్సిమం డౌన్ సైడ్ అయితే రావడానికి లేదు. యాస్ పర్ ఈ డాటా ప్రకారంగా. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ రీజన్ మనకు మేజర్ రియాక్షన్ అవుతేనే మనకు మార్కెట్‌లో అనేది డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. ప్లస్ ఎఫ్ఐఎస్ వచ్చేసి ఈరోజు కూడా సెల్లింగ్‌లోనే ఉంటారు మాక్సిమం. నాకు తెలిసి 4,000 చేంజ్ ఏదో అంటుంది. ఒక్క నిమిషం. ఎఫ్ఐఎస్ వచ్చేసి 19థ్‌న 4,224 క్రోర్స్ అనేది సెల్ చేశారు. ఎఫ్ఐఎస్ ఈరోజు. డిఐఎస్ వచ్చేసి 3,943 క్రోర్స్ అనేది బై చేశారు ఎఫ్ఐఎస్. వీళ్ళు సెల్ చేస్తూనే ఉన్నారు కాబట్టి మార్కెట్ పెరుగుతుంది. ప్లస్ వీళ్ళు సెల్ చేయడానికి గల రీజన్ కూడా మనం ఏంటంటే గ్లోబల్‌గా వాళ్ళ దగ్గర నెగెటివ్ ఉంది కాబట్టి వాళ్ళు సెల్ చేశారు. బట్ మనకు మేజర్‌గా నెక్స్ట్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ర్యాలీ ఉంటుంది. ఈ బడ్జెట్ ర్యాలీ అన్నా రావాలి. లేదు ఏదైనా న్యూస్ అనేది ఉండాలి. లేదు అనుకుంటే మనకు కొంచెం సర్దుగా ఉంటూ రేంజ్ బౌండ్‌లో ఉంటే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మేజర్ అయితే లేవు.
నెక్స్ట్ ట్రంప్ వచ్చేసి అది జనవరి 28న మనకు ఎలక్ట్ అవుతాడు. అప్పటి నుంచి కౌంట్ అవుతుంది కాబట్టి అప్పుడు తీసే డిసిషన్ బట్టి కూడా మార్కెట్‌లో అనేది రియాక్షన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి చెక్ చేసి పొజిషన్స్ అనేది తీసుకోవడం మంచిది. కానీ ఈక్విటీ అయితే మరి పర్చేజ్ చేసి మంచి స్టాక్స్ మనకొచ్చిన లెవెల్‌లో పర్చేజ్ చేసి ఉంచుకుంటే మనకు బెటర్ ఉంటుంది. మనకిప్పుడు 5 ఐపీఓస్ ఉన్నాయి. 19థ్ నుంచి 23 మధ్యలో ఐపీఓస్ అయితున్నాయి. మీరు ఐపీఓస్ ఏంది అంటే ఒక్కొక్క లాటు ఎస్ఎంఈ ఐపీఓ అయితే వద్దు. ఎస్ఎంఈ ఎందుకంటే కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎస్ఎంఈలు కాకుండా మిగతా ఐపీఓలొచ్చేసి మంచి బజ్ ఉన్నయి. అంటే ఏదైనా ఒక లాట్ మీ దాంట్లో మంచి ఏమంటారు సబ్స్క్రిప్షన్ అయ్యే స్టాక్స్ సబ్స్క్రిప్షన్ అయ్యే ఐపీఓలొచ్చేసి మీకు ఫ్యామిలీలో ఎన్ని అకౌంట్లుంటే అన్ని అకౌంట్‌లలో అప్లై చేయండి. అంటే మీకు ఒకే దగ్గర అంటే మీ పేరు మీదనే 2 అకౌంట్‌లు, 3 అకౌంట్‌లున్నా అది వేస్టు. ఒకే దాంట్లోనే అప్లై చేయండి. మీ ఫ్యామిలీస్ ఇండివిడ్యువల్‌గా వేరు వేరు పాన్ నంబర్ వేరే ఉండి అకౌంట్స్ ఉన్న వాళ్ళలో ఐపీఓలు అప్లై చేసుకుంటే మీకు ఒక అకౌంట్‌లో రాకపోయినా ఇంకో అకౌంట్‌లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా ఏందంటే ఒక్కొక్క ఐపీఓ ఒక్కొక్క లాట్ అప్లై చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏందంటే ఫ్యామిలీలో మేజర్ ఎవరైతే ఉన్నారో మేజర్ అయ్యుండి పాన్ కార్డ్ హోల్డర్స్ ఉంటే మనకు అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం అనేది ఉంటుంది. ప్లస్ మనం మంచి స్టాక్స్ అని చెప్తున్నాం కదా! మంచి స్టాక్స్‌లో వచ్చేసి మీకు డౌన్ సైడ్ వచ్చినా మళ్ళకు అప్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మంచి స్టాక్స్‌లను మీరు ఇలాంటి మార్కెట్ పడ్డ టైంలో గనుక మనం మంచిగా స్టడీ చేసి తీసుకున్నామంటే మనకు అప్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ ఈరోజు మనం చూద్దాం అనుకున్నాం కదా! ఫ్యూచర్స్ అప్ సైడ్ వచ్చే ఛాన్స్‌లో మనకు ఇగో చూడండి నిఫ్టీ వచ్చేసి షార్ట్స్ బిల్డప్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి షార్ట్ బిల్డప్ అయ్యాయి. బట్ లాంగ్ సైడ్‌లో వచ్చేస్తే మనకు ఇండియన్ మార్ట్ ఉంది. ఆల్కెమ్ లాబొరేటరీస్, ఏపీఎల్ అపోలో హాస్పిటల్ వచ్చేసి 7300. అపోలో టైర్స్ వచ్చేసి 500 480 నుంచి 500 మధ్యలో బై చేసుకుంటే మంచిగా అప్ సైడ్ రావడానికి ఉంటుంది. ప్లస్ ఇది బయోకాన్ మనం చెప్తూనే ఉంటాము. 320, 330 మధ్యలో తీసుకుంటే మనకు అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ ఈరోజు చూడండి అది సీడీఎస్ఎల్ 1800 లెవెల్‌లో మనం బై చేసుకుంటే అప్ సైడ్ రావడానికి ఉంటుంది. కోల్‌పాల్ కూడా 2500-2600 మధ్యలో బై చేసుకోవచ్చు. డౌన్ సైడ్ వస్తాయి. హిందుస్థాన్ యూనిలివర్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా మనం లోయర్‌లో ఉన్నాయి. పర్చేజ్ చేసి ఉంచుకోవచ్చు. నెక్స్ట్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఇదైతే బై చేసుకొని మీరు హోల్డ్ చేసుకున్నారనుకో లాంగ్ టర్మ్‌కి వచ్చేసి ఈజీగా మనకు 3-5 టైమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. జూబిలెంట్ ఫుడ్ వచ్చేసి ఇంతకుముందు 540, 560 దాకా ఉంది. అక్కడి నుంచి అయితే అప్ సైడ్ వచ్చేసింది. అది 800 దాకా ఎళ్తుంది. బట్ ఇక్కడ తీసుకుంటే రిస్క్ అనేది ఉంటుంది. మనం ఎక్కడైనా కూడా మనం మంచి స్టాక్స్ అంటే ఫ్యూచర్ బిల్డప్ అవుతూ మంచి స్టాక్స్ ఉన్న సపోర్ట్ లెవెల్ దగ్గర తీసుకుంటే మాత్రం మనకు అప్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం మంచి స్టాక్స్‌లను పర్చేజ్ చేసి ఉంచుకుంటే ఆటోమేటిక్‌గా స్టాక్ మార్కెట్ నుంచి గెయిన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇవి మనం అప్పుడు ఇంతకుముందు సెలెక్ట్ చేసిన కొన్ని స్టాక్స్. కాబట్టి మార్కెట్‌లో అప్ అండ్ డౌన్ అవుతూనే మనకు అప్ సైడ్ ఎళ్ళడం జరుగుతుంది. ఇప్పటికి కూడా మార్కెట్‌లో అయితే అంటే డౌన్ సైడ్ ట్రెండ్ అయితే రాలేదు. ఎప్పుడైతే 23,500 కింద క్లోజ్ అవుతుందో మార్కెట్ 23,500 బిలో క్లోజ్ అవుతుందో అప్పుడు మాత్రమే మన మార్కెట్స్ ఇంగా అప్ సైడ్ రావడానికి కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి వెయిట్ చేయడం జరుగుతుంది. లేదు అప్పటి వరకైతే మన మార్కెట్‌లో అయితే ప్రెజెంట్ అయితే అప్ ట్రెండే ఉంది. మనకిప్పుడేందంటే బడ్జెట్ ర్యాలీ గూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ గ్లోబల్‌గా ఉన్న న్యూస్‌ని చూసుకుంటూ మన మార్కెట్‌లో ఉండే న్యూస్‌ని చూసుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నామనుకోండి ప్రాబ్లమ్ అంటూ ఏముండదు. కాబట్టి మంచి స్టాక్స్‌ని తీసుకొని హోల్డ్ చేసుకుంటే మార్కెట్ నుంచి ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు. థాంక్ యూ ఫ్రెండ్.
Please like, share and subscribe. Thank you once again. Jai Hind.